హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చపాతీ ఆర్ రైస్లోకి పర్ఫెక్ట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను సాల్ట్, కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క, మొగ్గ, అలాగే కొంచెం బిర్యానీ ఆకు, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో పెద్ద సైజ్ ఎర్రగడ్డ ఒకటి, అలాగే మీడియం సైజ్ టమాటాలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు మగ్గనిచ్చాలి. తర్వాత ఇందులోని వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసీనెస్ అనేది సరిపోని వాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి, అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే వీడియో. బాయ్ బాయ్.